హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మన వెబ్సైట్ మీరు చూస్తున్నారు ltxclasses.com. సో ఇది www.ltxclasses.com. ఇది ఒకసారి మీరు మీ మొబైల్ బ్రౌజర్లో ఓపెన్ చేసి వెబ్సైట్లో ఇఫ్ యూ సీ హియర్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కనుక అక్కడ డెమో అని చెప్పి ఇలా టైప్ చేశారనుకోండి, యూ విల్ హ్యావ్ దీస్ ఆప్షన్స్. యూపీఎస్సీ డెమో రైట్ మీకు కనిపిస్తున్నాయి కదా, అలాగే ఆప్షనల్ డెమో అని చెప్పి మీకు కనిపిస్తున్నాయా. సో ఈ డెమోస్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఐ వాంట్ యూ టు చెక్అవుట్ దీస్ కోర్సెస్. ఇక్కడ చూడండి, యూపీఎస్సీ డెమో, ఆప్షనల్ డెమో, బ్యాంక్ ఎస్ఎస్సి ఎన్ఆర్ఏ డెమో 3 కనిపిస్తున్నాయి. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనిపైన క్లిక్ చేస్తే ఇది మీకు ఫ్రీగా యాడ్ అయిపోతుంది. సో కోర్స్ కూడా కంప్లీట్గా ఫ్రీ, యూ కెన్ సీ ఇట్ హియర్. అలాగే ఆప్షనల్ డెమో ఇది క్లిక్ చేస్తే అగైన్ మీకు కంప్లీట్గా ఫ్రీ. సో శాంపుల్ వీడియోస్ మీరు చూసి మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు. యాప్ ఎలా ఫంక్షన్ అవుతుంది, వెబ్సైట్ ఎలా ఉంటుంది, మీకు అంతా ముందే ఒక రకమైన ఫీల్ వచ్చేస్తుంది అనమాట. రేపు పొద్దున్న జాయిన్ అయితే ఎలా ఉంటుంది అని మీరు కంగారు పడక్కర్లేదు. ఇప్పుడే మీరు డైరెక్ట్గా చూసేసుకోవచ్చు రైట్, మీరు ఎవరిని అడగక్కర్లేదు. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ ఫర్ దీస్ డెమో కోర్సెస్. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ సెర్చ్లో డెమో అని కొట్టండి. ఇక్కడ 3 కనిపిస్తుంది. మీరు ఏ సెగ్మెంట్కి చూడాలనుకుంటే ఆ సెగ్మెంట్ డెమోస్ చూడండి, క్లాసెస్ ఎలా ఉంటాయి చూడండి, ఎక్స్పీరియన్స్ ద ఫీల్ ఆఫ్ ద యాప్ యాజ్ వెల్. యాప్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూసేయండి. అండ్ బిగ్ అనౌన్స్మెంట్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. మీరు వైజాగ్లో చదువుకుంటూ ఉంటే, విశాఖపట్నంలో చదువుకుంటున్న స్టూడెంట్స్కి ఈవినింగ్ బ్యాచ్ ఆఫ్లైన్ క్లాసెస్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆఫ్లైన్. ఇట్ ఈస్ నాట్ ఆన్లైన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్లైన్. విశాఖపట్నంలో చదువుకున్న స్టూడెంట్స్కి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 1 సెప్టెంబర్ నుంచి క్లాసెస్ ప్రారంభమవుతాయి. వైజాగ్లో లేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఉంటుంది. వైజాగ్ వాళ్ళకి స్ట్రాంగ్లీ రికమెండెడ్ యూ కమ్ అండ్ జాయిన్ ఆఫ్లైన్ క్లాసెస్. డైలీ 2 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అదే ఆన్లైన్ వాళ్ళకి 7 PM ఒక క్లాసు, మళ్ళీ సండేస్ ఉంటాయి, ప్లస్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వండి, ఆన్లైన్లో జాయిన్ అవ్వండి, రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. మన రెగ్యులర్గా మాట్లాడే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు కాంప్లిమెంటరీగా ఫ్రీగా వస్తుంది. సో ఇది మిస్ అవ్వకండి, మంచి ఆపర్చునిటీ. ఆన్లైన్ ఫీజు ఏమో 60,000, ఆఫ్లైన్ ఫీజు ఏమో 70,000. రెండింటికి ఈఎంఐ పే చేయొచ్చు, లైఫ్ టైం వ్యాలిడ్. అంటే మీరు కాలేజ్ స్టడీస్ కంప్లీట్ అయిపోయాక మీరు రెగ్యులర్ కోర్సుకి ఫ్రీ అప్గ్రేడ్ అయిపోతుంది. వేరేగా మళ్ళీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. మేడంతో మాట్లాడండి, వివరాలు తెలుసుకోండి, జాయిన్ అవ్వండి. అండ్ మన వెబ్సైట్ ఆల్రెడీ మీకు చూపించాను, వెబ్సైట్లో మీరు కోర్సెస్ని ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఉద్యోగాలు చేస్తూ ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళకి అలాంగ్ విత్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ మనం 60,000 రూపీస్కి అందిస్తున్నాము. అగైన్ 5,000 పర్ మంత్ ఈఎంఐ పే చేసే అద్భుత అవకాశం కూడా ఉంది. ఎవరికి? వర్కింగ్ ప్రొఫెషనల్స్కి. సో రోజు రాత్రి 7 గంటలకి క్లాసెస్, సండే క్లాసెస్ ఉంటాయి. అండ్ రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫుల్ యాక్సెస్ కూడా మీకు ఉంటుంది. ఈ స్పెషల్ క్లాసెస్ ప్లస్ రెగ్యులర్ క్లాసెస్ కలిపి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. 30th August వరకు మాత్రమే ఫీజు వ్యాలిడ్, లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీరు కాంటాక్ట్ చేయాల్సింది సేమ్ నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ యూపీఎస్సీ కోర్సెస్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ అవైలబుల్. అలాగే యూ ఆల్సో హ్యావ్ ఆన్లైన్ ఇన్ బోత్ మోడల్స్, రికార్డెడ్ మోడల్ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్. 2 మోడ్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం. ఈఎంఐ ఆఫర్ ఉంది, ఒకేసారి పే చేసే ఆప్షన్ కూడా ఉంది. ఒకేసారి పే చేస్తే మీకు కొంచెం ఫీజు తగ్గుతుంది. ఈఎంఐ తీసుకుంటే మీకు 5,000 పర్ మంత్ ప్రశాంతంగా కట్టుకోవచ్చు. 30th August వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత 10,000 రూపాయలు ఫీజు పెరుగుతుంది. ఫీజ్ గోయింగ్ అప్ బై 10,000 రూపీస్ ఫ్రమ్ 31st August. సేమ్ కాంటాక్ట్ నెంబర్. ఆప్షనల్స్, యూపీఎస్సీ ఆప్షనల్స్కి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ 2 ఆప్షనల్స్ నేను టీచ్ చేస్తున్నాను. సోషియాలజీ బై కార్తికేయ సార్, ఆంథ్రోపాలజీ బై శ్రీనివాస్ సార్, తెలుగు లిటరేచర్ బై సీతాపతి సార్. సో ఇలాగా 5 ఆప్షనల్స్ మన దగ్గర ఉన్నాయి. 30th August వరకు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫీజు అనేది వ్యాలిడ్. ఫీజు కూడా చాలా తక్కువ అమ్మ. రికార్డెడ్ తీసుకుంటే 25, లైవ్ అండ్ రికార్డ్ తీసుకుంటే 30. మళ్ళీ మీరు 5,000 పర్ మంత్ ఈఎంఐ కట్టి జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక ఆప్షనల్ తీసుకునే వాళ్ళు వేరే ఆప్షన్కి స్విచ్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. యూ కెన్ స్విచ్ అమాంగ్ ఆప్షనల్స్. మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని ఆంథ్రోపాలజీకి షిఫ్ట్ అవుతానన్నా, ఆంథ్రో తీసుకొని సోషియాలజీకి షిఫ్ట్ అవుతానన్నా, ఎటు నుంచి ఎటన్నా షిఫ్ట్ అయ్యే ఆప్షన్ కూడా ఫ్రీగా ఉంది.
వేరే ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఈ ఆప్షన్ అనేది స్విచ్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, మీ అందరికీ తెలిసిందే. అలాగే కొంచెం ఆప్షనల్ ప్రిపరేషన్ వేరే ఇన్స్టిట్యూట్స్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4 ఆప్షన్స్కి టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి సండే అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్లు ప్రతి సండే మీకు ఉంటాయి. టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఎవాల్యుయేషను, టెస్ట్ డిస్కషను, ఫీడ్బ్యాక్తో పాటు ఇవి మీకు లభిస్తున్నాయి. ఫీజు కేవలం 10,000 రూపాయలు, లైఫ్ టైం వ్యాలిడిటీ. చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ అర్థం ఏంటి? అన్లిమిటెడ్ టెస్ట్లు. మీరు ప్రిపేర్ అవుతున్నంత కాలం మీకు టెస్టులు పెడుతూనే ఉంటారు, ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు, మన వెబ్సైట్ ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ ఎడిటోరియల్. టైటిల్ ఆఫ్ ఎడిటోరియల్, టుడేస్ ఎడిటోరియల్ వచ్చేసి ఫైండింగ్ ఏ హోమ్ అని రాశారు. అంటే మన దేశంలో పిల్లలకి చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. పోనీ అలాగని మరీ సింప్లిఫై చేసేద్దామంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, అబ్యూజ్ చేసే అవకాశం ఉంది అనే యాంగిల్లో ఎడిటోరియల్ అనేది సాగుతుంది. సరే, మీరు నమ్ముతారో నమ్మరో, భారతదేశంలో అడాప్షన్ కోసం ఎదురు చూస్తున్న పేరెంట్స్ సంఖ్య ఎక్కువ ఉంది, అడాప్షన్కి అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య తక్కువ ఉంది. నమ్మలేని నిజం. మీరు ఆలోచించారా? జనరల్గా వీధి బాలలు, బెగ్గర్స్గా ఉంటున్న వాళ్ళు, ఆర్ఫండ్ చిల్డ్రన్ చాలామంది ఉన్నారు. కానీ లీగల్లీ అవైలబుల్ ఫర్ అడాప్షన్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే లీగల్ ప్రాసెస్లన్నీ దాటి ఎటువంటి రిస్క్ లేదు అనుకునే పిల్లలు తక్కువ ఉన్నారు, కోరుకునే పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు, అందుబాటులో ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఆ గ్యాప్ని తగ్గించాలి అనేది ప్రయత్నం. అయితే ఆ గ్యాప్ తగ్గించే ప్రయత్నంలో ఎస్టాబ్లిష్డ్ లాస్ని బైపాస్ చేయకూడదు అనేది ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. చూడండి, ఇక్కడ ఏం రాశారు? ద ఎస్టాబ్లిష్డ్ అడాప్షన్ ప్రాసెస్ షుడ్ నాట్ బి బైపాస్డ్ టు ఇంక్రీజ్ ద నెంబర్స్. అడాప్షన్కి అందుబాటులో ఉన్న పిల్లల సంఖ్య పెంచాలి అనే ఏం పెట్టుకొని ప్రాసెస్ని బైపాస్ చేసే ప్రయత్నము చెయ్యకూడదు. బైపాస్ అనేది చెయ్యకూడదు. దట్ ఈస్ వాట్ దిస్ స్టేట్మెంట్ సేస్. మీరు అడగొచ్చు, సార్ అడాప్షన్ చేసుకుంటే బెటర్ కదా సార్, వాళ్ళు రోడ్ల మీద అక్కడ కష్టాలు పడే బదులు ఎవరో అడాప్షన్ చేసుకుంటే వాళ్ళు బాగా చూసుకుంటారు కదా, వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది కదా, ఎందుకు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు అంటే ప్రాబ్లం ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్. పిల్లల్ని అడాప్షన్ అనే పేరుతో తీసేసుకొని వాళ్ళని అమ్మేస్తే అర్థమవుతుందా? చైల్డ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ని తీసుకొని వాళ్ళని అమ్మేస్తే, మీరు చూస్తారుగా కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, వాళ్ళని అమ్మేస్తే ఎలా ఉంటుంది? సెక్స్ ట్రేడ్లో పెడితే ఇట్లాంటి రిస్కులు ఉంటాయి. అందుకని చెప్పే ప్రాసెస్ అనేది చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ని బైపాస్ చేసి సింపుల్గా తేల్చేసే ప్రయత్నాలు చేయొద్దు, దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అని ఎడిటోరియల్ యొక్క సమ్మరీ. సో చాలామంది అడుగుతున్నారు ప్రతి ఎడిటోరియల్కి సిలబస్ మ్యాప్ చేయండి అని. దిస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2 సోషల్ జస్టిస్ ఇష్యూస్ రిలేటెడ్ టు చిల్డ్రన్. సోషల్ జస్టిస్లో మీరు ఇష్యూస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ చదువుతారు, ఉమెన్ చదువుతారు, అలాగే ఎస్టీస్ కోసం చదువుతారు, ఎస్సీస్ కోసం చదువుతారు. అన్ని వర్గాలకి సంబంధించిన ఇష్యూస్ని ఇక్కడ మనం స్టడీ చేస్తాము. వాటిల్లో ఇది ఇష్యూస్ రిలేటెడ్ టు చిల్డ్రన్ కోసం వస్తుంది. జనరల్ స్టడీస్ పేపర్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. పాలసీ ఇంటర్వెన్షన్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ద గ్రౌండ్ రియాలిటీస్ often ends up as an exercise in self-gratification for those in authority and results in little or no benefit for the intended target group. దీని అర్థం ఏంటి? కొన్నిసార్లు గ్రౌండ్ రియాలిటీస్ పైన అవగాహన లేకుండా పాలసీ ఇంటర్వెన్షన్ చేస్తే, అంటే గవర్నమెంట్ పాలసీల్లో మార్పులు చేర్పులు చేసేస్తే వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్, తెలుసుకోకుండా పాలసీ ఇంటర్వెన్షన్ చేస్తే అది చివరికి ఏమవుతుందంటే సెల్ఫ్ గ్రాటిఫికేషన్, అంటే వాళ్ళ సంతృప్తి కోసం మేము ఏదో చేసేసామని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే మీరు ఏ టార్గెట్ గ్రూప్ కోసం ఇదంతా చేస్తున్నారో వాళ్ళకి ఏ బెనిఫిట్ ఉండదు. లిటిల్ ఆర్ నో బెనిఫిట్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నన్ అని, ఎటువంటి బెనిఫిట్ ఉండదు. అందుకే ఎప్పుడైనా సరే పాలసీ ఇంటర్వెన్షన్ చేయాలి. ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫియర్ అవ్వడం ఇన్ ఏ పాజిటివ్ సెన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ పదం చాలా ఇంపార్టెంట్.
గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, పాలసీ ఇంటర్వెన్షన్ ఇలాంటి పదాలు వస్తాయి. ఇంటర్ఫీర్ అనే పదం రాకుండా ఇంటర్వెన్షన్ అనే పదం రాశారు. ఎందుకు రాశారంటే ఇంటర్ఫీర్ అవ్వడం, ఒకటి విషయాల్లో ఇంకొకరు తలదోర్చడం, అది జనరల్గా నెగిటివ్ సెన్స్లో వాడతాం. ఇంటర్వెన్షన్ అనేది జనరల్గా పాజిటివ్ సెన్స్లో వాడతాం. అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు, వాళ్ళని విడదీయడం అనేది ఏంటి? పాజిటివ్ సెన్స్. ఇంటర్వీన్ అవ్వడం అంటే ముస్లిమ్స్ హిందువులు కొట్టుకున్నారు అనుకోండి, గవర్నమెంట్ సైలెంట్గా కూర్చోవాలి, ఇంటర్వీన్ అవ్వాలి. ఇంటర్వీన్ అయ్యి మళ్ళీ లా అండ్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ప్రజలు కష్టాల్లో ఉంటే గవర్నమెంట్ వదిలేయాలి, ఇంటర్వీన్ అవ్వాలా, వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఏదైనా సమస్య ఉంది, గవర్నమెంట్ ఇంటర్వీన్ అవ్వాలా వద్దా? అవ్వాలి. ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ అడాప్షన్ అనేది ఒక ప్రాబ్లం. చాలామంది పిల్లలు బయట ఉండిపోతున్నారు, వాళ్ళకి అడాప్షన్ చేసుకుందాం అనుకున్న పేరెంట్స్ వాళ్ళు అందుబాటులో లేకుండా ఉండిపోతున్నారనే సమస్య. ఆ సమస్యని పరిష్కారం చేసేయాలనే అత్యుత్సాహంతో గ్రౌండ్ రియాలిటీస్ అర్థం చేసుకోకుండా పాలసీ ఇంటర్వెన్షన్ చేస్తే అది ఆ టార్గెట్ గ్రూప్కి హెల్ప్ అవ్వడం కాదు కదా, తిరిగి నష్టం కలిగించే అవకాశం ఉందనేది దీని మీనింగ్ అనమాట. వాంటింగ్ టు డూ గుడ్ అంటే మంచి చెయ్యాలి అనుకోవడం అనేది మస్ట్ బీ మ్యాచ్డ్ బై నోయింగ్ ద రైట్ థింగ్ టు డూ ఇన్ ది సర్కమ్స్టెన్స్. మంచి చెయ్యాలనుకోవడం మంచిదే, కానీ ఏది మంచిది, ఎలా చెయ్యాలి, నోయింగ్ ద రైట్ థింగ్ టు డూ, ఆ సందర్భంలో వాట్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ అనేది కూడా తెలియాలి. మంచి చేయాలన్న ఆలోచన ఉంటే సరిపోదు, మీరు చేయాలనుకున్న మంచికి ఏది కరెక్ట్ మార్గం అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ చిల్డ్రన్ బీ గైడెడ్ బై చైల్డ్ సెంట్రిక్ పాలసీ. చిన్నపిల్లలకు సంబంధించిన అంశాలు అయితే మాత్రం చైల్డ్ సెంట్రిక్ ఎందుకంటే చిల్డ్రన్ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళ పాయింట్ వాళ్ళు వ్యక్తపరచలేరు. కాబట్టి చైల్డ్ సెంట్రిక్ పాలసీస్ని ఫాలో అయ్యి, వాళ్ళ చైల్డ్ ఫ్రెండ్లీ పాలసీస్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఇంటర్వ్యూన్ అనేది అవ్వాలి. ఊరికే చెయ్యకూడదు. మంచి చేయాలనుకోవడం మంచిదే, కానీ ఏది మంచి అని, ఎలా చేస్తే మంచి జరుగుతుందని కూడా తెలిసి ఉండాలి. Whether the recent recommendation of a parliamentary panel to bring more abandoned children into the adoption process will fulfill these parameters is an issue that warrants further discussion. Yes, రీసెంట్గా పార్లమెంటరీ ప్యానెల్ రికమెండేషన్ చేసింది. ఏమని? అబాండన్డ్ చిల్డ్రన్ అంటే వదిలివేయబడ్డ, విడిచిపెట్టబడ్డ, తల్లిదండ్రులు వదిలేసి చెత్తబొట్లు అక్కడ వదిలేస్తూ ఉంటారు చూడండి కొంతమంది, అలాంటి పిల్లల్ని అడాప్షన్ ప్రాసెస్లోకి ఇంకా ఎక్కువ మందిని అడాప్షన్ ప్రాసెస్లోకి తీసుకురావాలని చెప్పి రికమెండేషన్ ఇచ్చింది పార్లమెంటరీ ప్యానెల్. అయితే ఈ రికమెండేషన్ అనేది ఇక్కడ చైల్డ్ సెంట్రిక్ పాలసీస్ని ఫాలో అయ్యి వెళ్తుందా లేదా అనే విషయంలో మనం వెరిఫై చేయాలి. వారెంట్స్ అంటే మేక్స్ ఇట్ నెససరీ, అంటే ఫర్దర్ డిస్కషన్ అనేది నెససరీ. ఇట్ ఈస్ అన్ ఇష్యూ దట్ వారెంట్స్ అంటే దట్ రిక్వైర్స్ ఫర్దర్ డిస్కషన్ ఉండాల్సిన ఇష్యూ ఇది. అంటే చైల్డ్ సెంట్రిక్ పాలసీస్ని ఫాలో అవుతుందా, అన్ని పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయా లేదా అనేది ఆలోచించాలి. ఊరికే రికమెండేషన్ చేశారు కదా అని చెప్పి ప్రాసెస్ని లూజ్ చేసేయకూడదని అర్థం. ఏ రీసెంట్ రిపోర్ట్ ఏంటది? రివ్యూ ఆఫ్ గార్డియన్షిప్ అండ్ అడాప్షన్ లాస్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. ఎవరు? బై ది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ లా అండ్ జస్టిస్. సో ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది హ్యాస్ పాయింటెడ్, ఏ విషయం పాయింట్ చేసింది? టు ద హ్యూజ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ వాంటింగ్ టు అడాప్ట్ చిల్డ్రన్ and the number of children legally available for adoption. Are you getting this? ఎంతమంది పిల్లలు లీగల్గా అవైలబుల్గా ఉన్నారు అడాప్షన్కి, ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని అడాప్ట్ చేయాలనుకుంటున్నారు అనే దానికి హ్యూజ్ మిస్ మ్యాచ్ ఉంది. మనం ఏమనుకుంటాం అంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, తీసుకునే పేరెంట్స్ తక్కువ ఉన్నారేమో అనుకుంటాం. కానీ తీసుకోవాలనుకుంటున్న పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు, లీగల్గా అవైలబుల్గా ఉన్న పిల్లలు అంటే మామూలుగా జనరల్గా అవైలబిలిటీ ఎక్కువ ఉంది, కానీ లీగల్లీ అవైలబుల్ పిల్లలు తక్కువ ఉన్నారు అని ఆ రిపోర్ట్ చెబుతూ ఇట్ సజెస్టెడ్ దట్ ద వే టు రెమెడీ దట్ వుడ్ బి టు ఎన్ష్యూర్ దట్ ఆర్ఫన్ అండ్ అబాండన్డ్ చిల్డ్రన్ ఫౌండ్ బెగ్గింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆర్ మేడ్ అవైలబుల్ ఫర్ అడాప్షన్ అట్ ద ఎర్లియస్ట్. ఎవరైతే ఆర్ఫన్ అంటే అనాథలైపోయి రోడ్డు మీద పిల్లలు అడుక్కుంటున్నారో అలాంటి వాళ్ళని అడాప్షన్కి ఇమీడియట్గా అవైలబుల్ అయ్యేలాగా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సో చేసి అప్పుడు మనం ప్రాబ్లమ్ని రెమెడీ చేయగలుగుతాము అని చెప్పి కమిటీ రికమెండేషన్ చేసింది. టు డూ సో అలా చెయ్యాలి అంటే ఇట్ హ్యాస్ సజెస్టెడ్, కమిటీ ఏం సజెస్ట్ చేసింది? పీరియాడిక్ డిస్ట్రిక్ట్ సర్వేస్.
పీరియాడిక్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో సర్వే చేసి టు ఐడెంటిఫై చిల్డ్రన్ ఐడెంటిఫై చేయాలి హూ ఆర్ ఆర్ఫండ్ ఆర్ అబాండన్డ్, ఎవరైతే అబాండన్ చేయబడ్డారో విడిచిపెట్టబడ్డారో అనాథలు అయిపోయారో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా లీగల్లీ అడాప్టబుల్ చిల్డ్రన్ కేటగిరీలోకి తీసుకొచ్చేయాలి. ద రిపోర్ట్ ఆర్గ్యూడ్ దట్ ఇన్ ఏ కంట్రీ విత్ మిలియన్స్ ఆఫ్ ఆర్ఫన్స్, లక్షల కొద్ది ఆర్ఫన్స్ ఉన్న ఈ కంట్రీలో ఓన్లీ 2430 చిల్డ్రన్ వర్ అవైలబుల్ ఫర్ అడాప్షన్. 2430 మంది మాత్రమే అడాప్షన్కి అవైలబుల్గా ఉన్నారు. అర్థమైందా? ఇట్ ఈస్ ట్రూ that there are always more people wanting to adopt children than the number of children actually available for adoption. ఎప్పుడు కూడా మనకి అడాప్ట్ చేయాలనుకుంటున్న పేరెంట్స్ ఎక్కువ ఉంటున్నారు మోర్ దాన్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అవైలబుల్ ఫర్ అడాప్షన్. ఇట్ హ్యాస్ బీన్ సో హిస్టారికల్లీ. ఎస్, ఇది ఈ రోజు నుంచే కాదు, ఎప్పటి నుంచో అలాగే ఉంది. బట్ ద ఇంక్రీజింగ్ ఛాజం అంటే గ్యాప్, అంటే కోరుకుంటున్న వాళ్ళు అవైలబుల్గా ఉన్న వాళ్ళకి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఏ రోజుకి పెరుగుతుంది. యాజ్ ద రిపోర్ట్ ఇండికేట్స్ విల్ అన్డౌటెడ్లీ హ్యావ్ టు బి అడ్రస్డ్. ఈ గ్యాప్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం అడ్రస్ చేయాలి. అకార్డింగ్ టు ద రిపోర్ట్, ఈ రిపోర్ట్ ప్రకారం దేర్ వర్ 27939 ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ రిజిస్టర్డ్ విత్ కారా, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, యాజ్ ఆన్ December 2021 ఫ్రమ్ నియర్లీ 18,000 in 2017. 27,939 మంది ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ అంటే అడాప్షన్ కోసం వెయిట్ చేస్తున్న పేరెంట్స్ రిజిస్టర్ అయ్యారు. 2017లో 18,000 ఉంటే ఇప్పుడు 27,900 అంటే ఆల్మోస్ట్ 28,000 మంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు అన్నమాట పిల్లల కోసం. ఎవరితో రిజిస్టర్ అయ్యారు? సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కిందకి ఈ అథారిటీ వస్తుంది. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ, చట్ట ప్రకారం ఏర్పాటు చేయబడ్డ బాడీ ఇది సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. సో ఇది నోడల్ ఏజెన్సీ అనమాట. అది ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అర్థం. మొత్తం అదే చూసుకుంటుంది. అంటే వీళ్ళు ప్రాసెస్ దాటి మనం వెళ్ళకూడదు. సో వాళ్ళు ఆథరైజ్ చేసిన ఏజెన్సీస్ ద్వారానే మనం అడాప్షన్కి వెళ్ళాలి. నువ్వు అడాప్ట్ చేసుకోవాలనుకుంటే కేరా ఆథరైజ్డ్ ఏజెన్సీస్ని మాత్రమే సంప్రదించాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అడాప్షన్ చేసుకుంటాం అనకూడదు. దేర్ వర్ 6,996 ఆర్ఫండ్, అబాండన్డ్ అండ్ సరెండర్డ్ చిల్డ్రన్ రెసైడింగ్ ఇన్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ కన్సిడర్డ్ అడాప్టబుల్. 6,996 మంది అనాథలైపోయిన, విడిచిపెట్టబడ్డ, సరెండర్ చేయబడ్డ చిల్డ్రన్ ఈ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటున్నారు. వాళ్ళను మాత్రమే అడాప్టబుల్గా కన్సిడర్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళలో ఓన్లీ 2430 వర్ డిక్లేర్డ్ లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ బై చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్. వాళ్ళందరూ అడాప్టబుల్ అయినప్పటికీ దాంట్లో మళ్ళీ 2430 మాత్రమే లీగల్లీ ఫ్రీ ఫర్ అడాప్షన్ అని చెప్పి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ డిక్లేర్ చేశాయి. ఇట్ ఈస్ క్లెయిమ్డ్ దట్ ద వెయిటింగ్ టైమ్ ఫర్ అడాప్షన్ హ్యాడ్ ఇంక్రీజ్ టు 3 years ఫ్రమ్ 1 year. ఒక పిల్లోడ్నో లేదా పాపను అడాప్ట్ చేసుకోవాలంటే మన సినిమాల్లో చూసినంత ఈజీ కాదు. సినిమాలో ఏం చేస్తారు? హీరో హీరోయిన్ పిల్లలు లేకపోతే ఎవరన్నా పేరెంట్స్ పిల్లలు లేకపోతే అనాథాలయంకి వెళ్ళి డైరెక్ట్గా ఒక 10 మందిని పిల్లలను చూసి మాకు ఈ పిల్లలు కావాలి, వీళ్ళు కావాలని చెప్పి ఎంచుకుంటారు. అది చూసి మనం ఓహో ఇంత ఈజీనా అనుకుంటాం అనమాట. సో సిచ్యువేషన్ అంత ఈజీ కాదు, చాలా కష్టం. నాకు బాబు ఉన్నాడు, మా బాబు సుహాస్ ఉన్నాడు. అయితే ఇంకొక పాపని అడాప్ట్ చేసుకుందామని చెప్పి నాకు థాట్ వచ్చింది. 2 పిల్లల్ని ఎందుకు కనడం, ఒకడు ఉన్నాడు కదా, ఇంకొకరిని అడాప్ట్ చేసుకుందాము. శృతి హాసన్ మనకి శ్రీమంతుడి సినిమాలో చెప్పినట్టు ఆ సలహా కొంచెం బాగున్నట్టు అనిపించిందని చెప్పి నేను వెళ్ళా. కొన్ని అనాథాలయానికి ఆర్ఫనైజ్కి కలిసాను. వాళ్ళు క్లియర్గా చెప్పేశారు అలా మీ అడాప్షన్కి పిల్లల్ని ఇవ్వమండి అని. నేనేమనుకున్నానంటే వాళ్ళు ఇవ్వమంటున్నారు అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ప్రాసెస్ అంత ఈజీ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ వెయిట్. అంటే మనం కూడా లీగల్గా చెప్పాలి మీరు ఎందుకు అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, కారణం ఏంటి అంటే. ఇట్స్ విన్ సిచ్యువేషన్ అయి ఉండాలి. మనం ఏదో వాళ్ళకి లైఫ్ ఇచ్చేస్తామని మనం అనేసుకుంటాం, కానీ మన దగ్గరికి రావడం వల్ల వాళ్ళ లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోతుందేమోనని ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీకు అర్థమవుతుందా? ప్రాబబ్లీ ఆర్ఫనేజ్లోనే హ్యాపీగా ఉన్నారేమో, ఇంకొకరు ఇంటికి వెళ్ళి మేము సరిగ్గా చూడలేదు అనుకోండి, వాళ్ళ లైఫ్ ఇంకా స్పాయిల్ అవుతుందేమో. అందుకని ఇక్కడ స్ట్రిక్ట్ ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది. ఫిల్టరింగ్ క్రైటీరియా ఉంటుంది, చెక్ చేస్తారు, ఎందుకు ఏంటి కారణాలన్నీ చూస్తారు. నిజంగానే పెంపకం కోసమా లేకపోతే చైల్డ్ ట్రాఫికింగ్ చేసేద్దాం అనుకుంటున్నారా ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని ఏమవుతుందంటే ఇది ఈజీ కాకుండా ప్రక్రియ చాలా టఫ్ అయిపోయింది.
సో అందుకని వెయిటింగ్ టైం పెరిగిపోయింది. 1 year, ఈ రోజు నువ్వు రిజిస్టర్ అయితే 1 year మినిమం పట్టేది ఇప్పుడు 3 ఏళ్ళు పట్టేస్తుందంట. ఇన్ ది పాస్ట్ 5 years ఇది పెరిగిపోతూ వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అడాప్టెడ్ ఇన్ 21-22 వాజ్ ఓన్లీ 3175. ఈ సంవత్సరంలో కేవలం 3000 మంది పిల్లలు మాత్రమే అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అందుకనే నెంబర్ పెంచాలని రికమెండేషన్స్ వస్తున్నాయి. ఈ హిందూ ఏమంటుందంటే నెంబర్ పెంచడానికి చేసే ప్రయత్నంలో పిల్లల భవిష్యత్తులో పోవచ్చు, అంటే కొంచెం ఇల్లీగల్ ట్రాఫికింగ్ పెరిగిపోవచ్చు, ప్రాసెస్ బైపాస్ చేయకూడదని హిందూ ఎడిటోరియల్ చెప్తుంది. బట్ ది ప్రాసెస్ ఆఫ్ అడాప్షన్ ఇన్ ద కంట్రీ వాజ్ టైటెండ్. ఇండియాలో అడాప్షన్ ప్రాసెస్ టైటన్ చేశారు, ప్రొసీజరల్లీ అండ్ లీగల్గాను ప్రొసీజరల్గా కూడా. ఎందుకని? ఇన్ రెస్పాన్స్ టు ర్యాంపెంట్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్ ర్యాకెట్స్. అర్థమైందా? మాల్ ప్రాక్టీసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. ర్యాంపెంట్ అంటే వైడ్లీ, అంటే ఎక్కువగా ఉన్న అని అర్థం అనమాట. మాల్ ప్రాక్టీస్ అంటే తప్పుడు పద్ధతులు. ఇంటర్ కంట్రీ అడాప్షన్ ర్యాకెట్స్, ఇక్కడ నుంచి తీసుకొని వేరే దేశాలకి అమ్మేయడం ఇట్లాంటివి కూడా జరిగిపోతున్నాయి. అడాప్షన్ పేరుతో తీసుకొని వేరే కంట్రీలకి పంపించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో అందుకనే క్యారా ఇందాక మనం చూసాం కదా ఇక్కడ చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. ఈ చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని అందుకే తీసుకురావడం అనేది జరిగింది. సో ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ యాజ్ ది నోడల్ బాడీ ఫర్ ఇన్ కంట్రీ అండ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్. విత్ ఇన్ ది కంట్రీ కావచ్చు, వేరే కంట్రీలో ఉంటూ ఎక్కడ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నా అవి చేయాలన్నా సరే నోడల్ బాడీ ఏంటి, సెంట్రల్ అథారిటీ ఏంటి అంటే క్యారా. దీని పని ఏంటి? టు మానిటర్ అండ్ రెగ్యులేట్ ది ప్రాసెస్, ఎన్ష్యూరింగ్ త్రూ స్ట్రింజెంట్ రూల్స్ ద్వారా దట్ ద అడాప్షన్ ఈజ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్, వెరీ ఇంపార్టెంట్, అండ్ నో ఇల్లీగాలిటీస్ ఇన్వాల్వ్డ్. ఏ పిల్లడినైతే అడాప్షన్ కోసం అడుగుతున్నారో ఆ పిల్లడి యొక్క ప్రయోజనాలు దెబ్బతినకూడదు, తను హ్యాపీగా ఉండాలి, తనకి నష్టం కలగకూడదు, అడాప్షన్ తనకి మంచి జరుగుతుంది అంటేనే అడాప్షన్కి వెళ్ళాలి. అందుకే స్ట్రింజెంట్ రూల్స్ పెడతారు, ఇల్లీగాలిటీ ఉండకూడదని. వైల్ ద పార్లమెంటరీ కమిటీ హ్యాస్ ఇంటర్ప్రిటెడ్ దట్ దేర్ ఈజ్ ఆటోమేటిక్ హ్యాపీనెస్ వెన్ ఎ చైల్డ్ ఈజ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ హోమ్. అరే ఇన్స్టిట్యూషన్లో ఉన్న పిల్లడు ఇంట్లో పెడితే ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాడు కదా, దీనికి ఇంత రూల్స్ ఏంటి అని చెప్పి పార్లమెంటరీ కమిటీ అంది. అయితే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ కాషన్, జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళిపోగానే, అంటే అనాసరణలో ఉన్నవాడు ఇంటికి వెళ్ళగానే హ్యాపీగా ఉండిపోతాడని చెప్పి అది కామన్ సెన్స్ చెప్తుంది, అయినప్పటికీ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. నో డౌట్ ద కంట్రీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్ ఆర్ఫన్డ్ డ్యూ టు సర్కమ్స్టాన్సెస్. పరిస్థితుల వల్ల ఆర్ఫన్ అయిపోయిన, అనాథలైపోయిన పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత కంట్రీకి ఉంది. బట్ ఈవెన్ యాజ్ ఇట్ ఎక్నాలజెస్ దట్ ఇన్స్టిట్యూషనలైజేషన్ మే బీ డెట్రిమెంటల్ ఓవర్ ది లాంగ్ టర్మ్, it should pay equal attention to the finer aspects of child care and allow itself to be guided by a child-centric philosophy. ఎస్, మరి రూల్స్ అన్నీ పెట్టేసి ఇవన్నీ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో చెడే జరగచ్చు అని ఎక్నాలెడ్జ్ చేస్తున్నప్పటికీ ఇట్ షుడ్ పే ఈక్వల్ అటెన్షన్ పే చేయాలి. దేనికి? టు ది ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చైల్డ్ కేర్కి సంబంధించిన అంశాల్లో మనం ఈక్వల్ అటెన్షన్ అనేది పే చేయాలి. అండ్ అలో ఇట్ సెల్ఫ్ టు బి గైడెడ్ బై చైల్డ్ సెంట్రిక్ ఫిలాసఫీ ఫాలో అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఒక పిల్లోడిని అడాప్షన్కి ఇచ్చినప్పుడు పిల్లోడి పరిస్థితి ఏంటి, వాళ్ళు చూస్తారా చూడరా, ఇక్కడ ఉన్నవాడు అక్కడ అడ్జస్ట్ అవుతాడా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా తీసుకున్న పిల్లలు రిటర్న్ చేస్తున్నారంట. అంటే పిల్లలు కొత్త ఇంట్లో సెట్ అవ్వకపోవడం, స్పెషల్ నీడ్స్ ఉన్నవాళ్ళు, డిజబిలిటీ ఉన్నవాళ్ళు మళ్ళీ మేము చేయలేకపోతున్నాం అని చెప్పి రిటర్న్ చేసేయడం, అంటే కడుపును పుట్టిన పిల్లల్ని చూసినట్టుగా వాళ్ళని చూడలేకపోవచ్చు కదా, ఇట్లాంటి అంశాలు ఉంటాయిగా. ఇట్లాంటి అంశాల వల్ల తీసుకొని మళ్ళీ రిటర్న్ చేయడం కూడా చేస్తున్నారు కొంతమంది పేరెంట్స్. ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయన్నమాట. అందుకనే చైల్డ్ సెంట్రిక్ ఫిలాసఫీతో ఆలోచించాలి, రూల్స్ ప్రకారమే వెళ్ళడం మంచిది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. అన్ని ఆస్పెక్ట్స్ని మనం చూసుకోవాలి. ఓవరాల్గా ఎక్కువ మంది పిల్లలకి భవిష్యత్తు వస్తుంది కదా, ఇల్లు వస్తుంది కదా, చదువు వస్తుంది కదా అనేది మంచి ఆస్పెక్టే, కాకపోతే జాగ్రత్త వహించాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓకేనా? ఇక్కడ ఇన్స్టిట్యూషనలైజేషన్ అంటే అర్థం ఏంటంటే అడాప్షన్ ప్రాసెస్ని సిస్టమేటిక్గా ఒక ఇన్స్టిట్యూషన్ పరంగా, రూల్స్ పరంగా పెట్టడం అనేది లాంగ్ టర్మ్లో డెట్రిమెంటల్, అంటే హానికరం అవ్వచ్చు, మేబీ డెట్రిమెంటల్ ఓవర్ ది లాంగ్ టర్మ్. ఎందుకంటే ఏమవుద్ది, రూల్స్ ఎక్కువయ్యేసరికి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అడాప్టెడ్ విల్ బి తగ్గిపోతుంది. అదే రూల్స్ లేకుండా ఉందనుకోండి, ఎవరన్నా అనాథాశ్రమానికి వెళ్ళొచ్చు, ఈజీగా తీసుకోవచ్చు, సింపుల్గా అయిపోతూ ఉంటాయి, ఎక్కువ మందికి భవిష్యత్తు లభిస్తుంది అనేది పాయింట్. సో లాంగ్ టర్మ్లో అది మంచిది కాదని చెప్పి గవర్నమెంట్కి తెలిసినప్పటికీ కూడా ఇట్ నీడ్స్ టు ఎక్సర్సైజ్ కాషన్ అని చెప్పి రాస్తున్నారు. దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ఆర్ఫన్ చిల్డ్రన్ కమ్ టు నో హార్మ్. వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఎన్ష్యూర్ చేయడంలో షార్ట్ కట్స్ లేవు, రూల్స్ ప్రకారం వెళ్ళాల్సిందే అని దీని యొక్క ఉద్దేశం.
అండ్ యూపీఎస్సీ బిగినర్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, ఎన్సీఈఆర్టీ అనేది మస్ట్. క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు ఉన్న ఆల్ ఎన్సీఆర్టీస్ డీటెయిల్డ్గా చదవడము నేర్చుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ ఇన్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. దిస్ ఈజ్ ఏ నెసెసరీ ఇంగ్రీడియంట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఎన్సీఆర్టీస్ లేకుండా యూపీఎస్సీ ప్రిపరేషన్ కంప్లీట్ కాదు. సో ఇది 15,000 రూపీస్ ఉన్న ఫీజుని మనం 10,000కి అందిస్తున్నాము. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా 30th ఆగస్ట్ వరకు ఆఫర్ని ఎక్స్టెండ్ చేశాము. 15th వరకే ఉండేది, అవి ఎక్స్టెండెడ్ ఇట్ టిల్ 30th ఆగస్ట్. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా పేమెంట్ చేయండి. టేక్ కేర్, బై బై.